విదురుడు గనక యుద్ధంలో పాల్గొంటే అతని యుద్ధనీతి చతురత ముందు పాండవుల వ్యూహాలు పటాపంచలవుతాయని శ్రీకృష్ణుడికి తెలుసు. మహాభారతంలోని ఉద్దండులలో భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుల వారు, కృపాచార్యుల వారు మరియు విదురుడు హస్తినాపురానికి 4 స్తంభాలుగా ఉండి కాపాడుతుంటారు. కృష్ణుడికి ఈ నలుగురిలో ముగ్గురిని ఎలా చంపాలో బాగా తెలుసు. కానీ సాక్షాత్ యముని అవతారమైన విదురుడు యుద్ధనీతిలో అపరచాణక్యుడే కాకుండా నీతిమంతుడు కూడా. మంచి చెడులను నిర్మోహమాటంగా బయటకి చెప్పగలిగే విచక్షణ కలిగినవాడు. అంతేకాకుండా దుర్మార్గుడైన దుర్యోధనుడి కుట్రలను భగ్నం చేస్తూ ఎన్నోసార్లు పాండవుల ప్రాణాలు కాపాడి ధర్మం వైపు మొగ్గు చూపాడు కూడా. అటువంటి ధర్మానికి కట్టుబడి ఉన్న విదురుణ్ణి గనక యుద్ధంలో చంపితే అది రాబోయే భావితరాలకి తప్పుడు సంకేతాలనిస్తుందని శ్రీకృష్ణుడికి తెలుసు. అందుకే దానికి ఒక్కటే పరిష్కారం